హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో టేస్టీ అండ్ హెల్దీ జొన్నలతో 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. డయాబెటీస్ ఉన్నవారు, అలాగే బరువు తగ్గాలనుకునే వారికి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, లేదా ఈవినింగ్ స్నాక్స్లోకి, లేదా డిన్నర్లోకైనా తీసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుందండి. జొన్నలతో ఇడ్లీలు, జొన్నలతో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. ఎప్పుడు జొన్న రొట్టెలు కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇడ్లీ దోశలు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ హెల్తీగా ఉండే జొన్నలతో బ్రేక్ఫాస్ట్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. దాంట్లో 1 కప్పు జొన్నలు తీసుకోవాలండి. దీని ప్లేస్లో మీరు పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు, తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను తెల్ల జొన్నలు తీసుకుంటున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. మీరు ఒకవేళ డిన్నర్లోకి ప్రిపేర్ చేయాలంటే మార్నింగ్ నానబెట్టాలి. అదే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేయాలంటే రాత్రి నానబెడితే సరిపోతుందండి. ఒక 9 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా వాటర్ వేసి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నానండి. చాలా సింపుల్గా చేసినా కానీ చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. ఇలా నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. బాగా నానిందండి జొన్నలు బాగా నానాయి. ఇప్పుడు ఇలా వాష్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. నీళ్ళు మొత్తం వంపేసి ఇప్పుడు జొన్నల్ని మనం కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 1/2 కప్పు పల్లీలు వేసుకున్నానండి. మీరు కావాలంటే పెసర్లైనా వేసుకోవచ్చు, బాదం అయినా వేసుకోవచ్చు, ఒక 10 దాకా. ఇక్కడ నేనైతే పల్లీలు వేసుకున్నాను. అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. దీంట్లో వాటర్ వేసి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయండి జొన్నలు. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బాగా. చూడండి, ఇక్కడ నేను ఒక 6 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా ఉడికిందండి. ఇలా స్పూన్లో తీసుకొని చూడండి, మెత్తగా ఉడకాలి. ఒకవేళ మీకు ఉడకలేదంటే మళ్ళీ 1 కప్పు వాటర్ వేసి ఒక 2-3 విజిల్స్ ఎక్కువ పెట్టైనా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకవేళ వాటర్ ఉంటే స్ట్రెయిన్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసానండి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. దీంట్లో ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిశనగపప్పు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. మధ్య మధ్యలో ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు 2 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలండి. ఇవి కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిన్న మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకున్నానండి. అది కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 10 నుంచి 12 దాకా కర్రీ లీవ్స్ వేసుకోవాలి, లేకుంటే 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న జొన్నలు ఉన్నాయి కదా, ఆ జొన్నల్ని దీంట్లో వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ లేకుండా మొత్తం స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా మధ్యలో తింటుంటే పల్లీలు తగిలితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తేనే తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పెట్టుకోవాలండి. స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు
ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురిమి వేసుకున్నానండి. మీరు ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు, కానీ ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుందండి దీంట్లో వేసుకుంటే. ఇక నేను హాఫ్ లెమన్ పిండుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా లెమన్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు కూడా మనం జొన్నల్లో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లో మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా హెల్తీ రెసిపీ అండి. బరువు తగ్గాలనుకున్న వారు లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇలా చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలకు కూడా హెల్తీ రెసిపీ ఇలా చేసి పెట్టండి, చాలా మంచిదండి హెల్త్కి అయితే. చాలా ఇష్టంగా కూడా తింటారు, అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, చాలా మంచి రెసిపీ అండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్స్గా పెట్టినా కూడా చాలా మంచిదండి. రోజుకి ఇలా ఒక కప్పు తీసుకోవచ్చండి. వీక్లో కాకుండా వీకెండ్లో అయినా ఒక్కసారి తీసుకోండి, చాలా మంచిదండి. పిల్లలు ఇలా స్కూల్ నుంచి రాగానే కూడా పెట్టినా కూడా హెల్త్కు చాలా మంచిదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చి జొన్నలతో హెల్తీగా ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో జొన్నలు తీసుకుంటున్నానండి. ఏదైనా మీరు చిన్న గ్లాస్తో అయినా దేంతో అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ కప్పుతో తీసుకుంటున్నాను, మెజరింగ్ కప్తో 3 కప్పుల జొన్నలు తీసుకోవాలండి. మీరు పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ తెల్ల జొన్నలు తీసుకుంటున్నాను. 3 కప్పుల జొన్నలు తీసుకుంటే 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం 1 టీ స్పూన్ దాకా లేదా హాఫ్ టీ స్పూన్ దాకా అయినా మీరు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ వాటర్ వేసి ఒక 3 నుంచి 4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా శుభ్రంగా ఒక 3 నుంచి 4 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని మనం 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక 8 అవర్స్ నానబెట్టుకుంటున్నానండి. 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు ఇంకా జొన్నలు అయితే బాగా నానాయండి. ఇప్పుడు ఇలా బాగా నానిన తర్వాత ఒకసారి ఇలా బాగా వాష్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మరి మనము మెత్తగా గ్రైండ్ చేద్దండి, కాస్త బరకగా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీలకు మాత్రం అయితే ఇలా మనం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. అదే దీంతో మనం ఒకే పిండితో దోశలైనా వేసుకోవచ్చండి. ఒకవేళ మీరు దోశలు వేస్తే వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఇడ్లీలు వేస్తున్నాను కాబట్టి ఇలా నేను కొంచెం బరకగా గ్రైండ్ చేస్తున్నాను. ఇలా మనం కాస్త రవ్వగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి మిక్సింగ్ బౌల్లోకి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసి తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనిలో ఉప్పు వేసే అవసరం లేదండి, ఇలానే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త మనకు చేతికి రవ్వ తగిలినట్టు ఉండాలండి. ఇట్లా ఉండడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగుస్తాయండి. ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు పిండి బాగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు కూడా సాఫ్ట్ వస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇలా మనం 8 అవర్స్ పాటు ఉంచితే మనకు పిండి బాగా పులుస్తుందండి, ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ నేను 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగా పిండి పులిసింది చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఇడ్లీ పిండి లాగా కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇడ్లీ పిండికి అయితే ఎలా ఉంటుందో బ్యాటర్ సేమ్ అదే విధంగా ఉండాలండి బ్యాటర్. ఇలా ఉప్పు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం ఉంటే మీ దీని ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా గ్రీస్ చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవాలి ఆయిల్ని. మనం ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటరీని వేసుకోవాలండి. ఇడ్లీ పిండి ఏకైతే ఎలా ఉంటుందో అలానే కన్సిస్టెన్సీ ఉండాలండి పిండికి. ఇలా ప్లేట్లోకి పిండిని తీసుకోవాలి మనం.
చాలా టేస్టీగా ఉంటాయండి, సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. నార్మల్ ఇడ్లీ కంటే మనం అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకుంటే హెల్త్కు కూడా చాలా మంచిదండి. జొన్నలతో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ అన్ని వేసుకున్న తర్వాత పిండి ఇక్కడ నేను స్టవ్ మీద 1 గ్లాస్ వాటర్ వేసి ముందే బాయిల్ చేసుకున్నానండి. ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ని పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇడ్లీలను. చూడండి ఇలా బాగా స్టీమ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసి తర్వాత చూడండి ఇక్కడ మనం పట్టుకుంటే ఇలా వేలుతో ఇలా చూస్తే మనకు తడి తగలకుండా ఉండాలి. చూడండి ఇలా కొంచెం చల్లారిన తర్వాత మనం ఇడ్లీని తీసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. ఇలా ప్లేట్లో నుంచి ఇడ్లీలను తీసుకోవాలి. చూడండి చూస్తేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, చాలా స్పాంజీగా ఉంటాయండి. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా హెల్త్కి మంచిదండి. డయాబెటీస్ ఉన్నవారు ఇలా మనం బియ్యం వేయకుండా ఇలా మనం జొన్నలతో చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎప్పుడు చేసే జొన్న రొట్టెలే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇడ్లీలు దోశలు వేసుకొని తిన్నా కూడా హెల్త్కి కూడా చాలా మంచిదండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి తుంచి చూపిస్తున్నాను, లోపల నుంచి ఎంత స్పాంజీగా సాఫ్ట్గా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.